సద్వినియోగం చేసుకోవాలి. ఎట్లా వినియోగం చేసుకోవాలి? 4 మాటలు చెప్తాను. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో టైం మేనేజ్మెంట్ సరిగ్గా ఉండాలి. నంబర్ 2, వర్క్ మేనేజ్మెంట్ సరిగ్గా ఉండాలి. నంబర్ 3, టెర్రర్ మేనేజ్మెంట్ ప్రాపర్గా ఉండాలి. నంబర్ 4, ఫ్యూచర్ మేనేజ్మెంట్. ఈ 4టిని సరిగ్గా ఎవడైతే మేనేజ్ చేస్తాడో భవిష్యత్తులో మంచి దినాలు చూసే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. నంబర్ 1, టైం మేనేజ్మెంట్. ఓ చోట కూర్చున్నావు, సెల్ ఫోన్ పట్టుకున్నావు. అయ్యా తమ్ముళ్ళారా చూడండి, మీరు సెల్ ఫోన్ పట్టుకున్నావు. ఎందుకు ఈ సెల్ ఫోన్ పట్టుకున్నాను? దీంతో పని ఏంటి? ఫేస్బుక్ ఓపెన్ చేశా, దీంతో నాకు ఉపయోగం ఏంటి? వాట్సాప్ స్టేటస్లో ఏవేవో కానీ వీటితో నాకు ఉపయోగం ఏంటి? నో, ఇది నా సమయాన్ని తినేసేవి, నా సమయాన్ని వృధా చేసేవి. ఈ సెల్ ఫోన్తో ఇంతసేపు గడిపే కంటే బైబిల్ దగ్గర గడిపితే బాగుంటుందిగా, యేసయ్య పాదాల దగ్గర గడిపితే బాగుంటుందిగా, సువార్త పని నిమిత్తం గడిపితే బాగుంటుంది కదా. లేదు, పండుకున్నావు మంచం మీద. ఎంతసేపు పండుకుంటావు? ఎందుకు మంచం? లేదు, 2-3 దగ్గర కూర్చున్నావు, అసుకేస్తున్నారు. ఈ ముచ్చట అవసరమా? ఈ మాటలు అవసరమా? ఇంత విలువైన సమయాన్ని ఇలా వృధా చేయొచ్చా? జీవితంలో ఏది కోల్పోయినా పోగొట్టుకున్నా తిరిగి వెనక్కి తీసుకురాగలవు, కానీ వెనక్కు తీసుకురాలేనివి 2. ఒకటి పోగొట్టుకున్న జీవితం, 2వది కోల్పోయిన సమయం. దాటిపోయిన సమయాన్ని ప్రపంచంలో ఎవ్వడు వెనక్కి తీసుకురాలేడు. నేను కొన్నిసార్లు అనుకుంటా, 25వ ఏట నేను ప్రభు సేవకు వచ్చా. నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? దేవా, నేను 20వ సంవత్సరంలోనే సేవకు వచ్చినడితే ఎంత బాగుండేదో కదయ్యా. 18వ సంవత్సరంలోనే సేవకు వస్తే ఎంత బాగుండేదో కదయ్యా. ఇంకో 7 సంవత్సరాల ముందు నుంచే సేవ చేసి ఉంటే ఎన్ని దేశాలకు, ఎన్ని జాతులకు దీవెన కారణంగా మేము మిగిలిపోయేవాళ్ళము కదయ్యా అని. ఇప్పటికీ కూడా నేను ఎందుకు ఇంత ఆలస్యంగా సేవకు వచ్చా? గుండెలు పిండబడతాయి. ఏమి ఎదురానా 20వ సంవత్సరంలోనే సేవకు వచ్చి ఉన్నట్టయితే ఇంకొక 5 సంవత్సరాలు దేవుని సేవ చేయగలిగే వాళ్ళం కదా. నేనంట, మరలా కోల్పోయిన సమయాన్ని వెనక్కి తీసుకురాగలనా? సచిన్ టెండూల్కర్ ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి అని అన్నం అందరికీ తెలుసు. ఆయన అంటారు క్రికెట్ దేవుడు అని. ఆ పదం వాడకూడదు, వాడతారు. క్రికెట్ దేవుడు అంటారు. అంత గొప్ప ఆటగాడు అవటానికి కారణం ఏంటో తెలుసా? 3:30కి లేస్తాడట, 4 గ్రౌండ్కి వెళ్తాడట, 9 దాకా గ్రౌండ్లో ఉంటాడట. ఇంటికి వస్తాడు, ఫ్రెష్ అప్ అయి 9:30కి స్కూల్కి వెళ్తాడట, 4:30కి ఇంటికి వస్తాడట, మరలా 5 o'clock గ్రౌండ్కి వెళ్తాడట, రాత్రి 9 గంటల దాకా గ్రౌండ్లో గడుపుతాడట. ఇంటికి వస్తాడు, మొద్దు అన్నం తింటాడు, రెస్ట్లోకి వెళ్ళిపోతాడు. వాళ్ళకి ధర్మశాస్త్రం లేకపోయినా వాళ్ళ ప్రవర్తనే ధర్మశాస్త్రం అయి ఉంది. సమయాన్ని ఎంత విలువగా వాడుకున్నాడో చూడండి. ఎవరిని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న తల్లిదండ్రులారా, పిల్లలకు ఒక మాట నేర్పకండి, దేవుడే చూసుకుంటాడులే అన్న, దేవుడే చూసుకుంటాడు. దేవుడు చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు? సోమరిపోతులను దేవుడు ఆశీర్వదించడం, సమయాన్ని వృధా చేసుకున్న వాళ్ళని దేవుడు ఆశీర్వదించడం. దేవుడిచ్చిన విలువైన సమయాన్ని వృధా చేసుకొని చేయాల్సిన సమయంలో చేయాల్సిన పనులు చేయకుండా విచ్చలవిడిగా బ్రతుకుతూ, గమనించండి, సమయాన్ని అంతా పాడు చేసుకున్న తర్వాత, దేవా నేను ఎంత ప్రార్థన చేసినా నా కొడుకుని ఎందుకు కనికరించలేదు? కాదు 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 కాదు. బంగారం కంటే విలువైంది సమయం. బంగారం కంటే విలువైంది సమయం. 3:30కి లేచేవాడట. తల్లి చెల్లి నా వైపు చూడరా, మన పిల్లలు ఎన్నింటికి లేస్తున్నారు? మీరు బాధతో అంటారు, నేను లేపుతానన్నా. ఆడు లేచి వస్తేగా లేవడన్నా. రే జాయ్ విను, సచిన్ టెండూల్కర్ ఎన్నింటికి లేచేవాడట?
3:30కే నువ్వు 9 దాకా లేవు. ఎందుకు మన జీవితంలో ఓడిపోతాం? ఇంత గొప్ప విజయాన్ని వాళ్ళు పొందుకున్నప్పుడు జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించి ఆయన పిల్లలైన మనం ఇంకెంత జయాన్ని పొందుకోవాలి? 3:30కి లేస్తాడట తమ్ముడా, 4 మైదానానికి వెళ్తాడట. ఎముకల గురికే చలైన, వినండి, ఎముకల గురికే చలైన మైదానానికి వెళ్తాడట. 9 దాకా ఆట ఆడతాడట అండి. ఎన్ని గంటలు? అరే చెప్పండి, ఎన్ని గంటలు? 5 గంటలు. మళ్ళా స్కూల్. 5 గంటలు ఆడి ఇక నేను అలిసిపోయానులే అని రెస్ట్ తీసుకోవాలిగా. కొంతమంది సేవకులు ఉంటారు, ఎట్లా విజిటింగ్కి వెళ్ళేస్తే చాలు, అమ్మో నేను అలిసిపోయానని పడుకుంటాడు. ఒక అడుగు అట్లా బయటికి వెళ్తే నేను అలిసిపోయాను అంటాడు. ఒక ఊరు ప్రయాణమై వెళ్ళొస్తే నేను అలిసిపోయాను అంటాడు. 5 గంటలు ఆడి స్కూల్కి వెళ్ళేవాడట. స్కూల్కి వెళ్ళాడా? 4:30 దాకా స్కూల్. ఇంటికి వస్తాడు, మరలా 5ంటికి మైదానానికి వెళ్తాడంట. తన బాల్య దినాల్లో ఒక సినిమా ఎలా ఉంటుందో తెలియదంట, ఒక ఫ్రెండ్స్ ఎలా ఉంటారో తెలియదంట, కూర్చొని చిట్చాట్ ఆడటం ఎలా ఉంటుందో తెలియదంట, ఒక పిక్నిక్ వెళ్ళటం ఎలా ఉంటుందో తెలియదంట. బాల్యదినపు జ్ఞాపకాలు కొన్ని ఉంటాయి చూసారా, ఆడతా పాడుతా అల్లరిగా చిల్లరగా తిరిగే కొన్ని బాల్యదినపు జ్ఞాపకాలు ఉంటాయి చూసారా, ఆ జ్ఞాపకాలు ఒక్కటి కూడా తనకి లేవట. టైం మేనేజ్మెంట్. క్రికెట్ రంగాన్ని శాసించే ఒక అద్భుతమైన ఆటగాడిగా మారాడు. సేవలో ఒక నిపుణత కలిగిన దైవజనుడిగా నువ్వు సేవ చేయాలంటే, నిపుణత కలిగిన విద్యార్థిగా నువ్వు తీర్చిదిద్దబడాలంటే, నిపుణత కలిగిన వ్యాపారవేత్తగా నువ్వు తీర్చిదిద్దబడాలంటే, నిపుణత కలిగిన తల్లిగా, నిపుణత కలిగిన తండ్రిగా, ఓ భక్తి కలిగిన తల్లిదండ్రులుగా మనం రూపాంతరం చెందాలంటే టైం మేనేజ్మెంట్ ఉండాలి. టైం మేనేజ్మెంట్. విజయవాడలో జ్యోతి అని ఒక తల్లి ఉంది, 2 పిల్లలు, మంచి భర్త, చిన్న కంపెనీ. విచిత్రం ఏంటో తెలుసా, రోజుకొచ్చి 8 గంటలు ప్రార్థనలో గడిపిద్ది. 8 గంటలు. అలాగని ఇంట్లో ఉండే స్త్రీ కాదు, కంపెనీ నడిపిస్తుందండి. కంపెనీకి వెళ్తుంది, కంపెనీలో అక్కడ బాధ్యతలు నెరవేర్తించి రోజు పొద్దున్నే 4ంటికి లేచి 8 దాకా ప్రార్థన చేసిద్దట. 4 గంటలు. సాయంకాలం మరలా 4 గంటల నుంచి 8 గంటల దాకా ప్రార్థన చేసిద్దట. 8 గంటలు దేవునితో మొక్కుబడి చేసుకుందట. దేవా, నిన్ను చేరుకునే ఆ రోజు వరకు ప్రతిరోజు 8 గంటలు నీ పాద సన్నిధిలో నేను గడపాలయ్యా. ఆ బిడ్డ నా దగ్గరికి వచ్చింది, అయ్యగారు, ఈ సంవత్సరం నుండి ఇంకొక అర్ధగంట నా ప్రార్థనా సమయం పెంచాలనుకుంటున్నాను, అలా ప్రార్థన చేసేటట్టుగా నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అంది. ఆమె కాళ్ళకి దండం పెట్టాలనిపించింది. చూడండి అన్న, రోజుకొచ్చి 8 గంటలు. ఎవరో తెలుసా? టైం మేనేజ్మెంట్. సమయం ఉన్నప్పుడే దేవుని కొరకు బ్రతకాల్సినంత నువ్వు బ్రతకాలి. ఈరోజు యవ్వన బిడ్డలు చక్కగా మోకరించి ప్రార్థన చేయొచ్చు. ఓ 50 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మోకరించాలనన్నా మోకాలు సహకరించవు. యవ్వన బిడ్డలు వారంలో 1 రోజు 2 రోజులు ఉపవాసం ఉండొచ్చు. ఓ 50-60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఉపవాసం ఉండాలని ఆశపడ్డ ఉపవాసం ఉండలేరు. అందుకని బిడ్డలారా, చీకటి రాకమునుపే, వెలుగున్నప్పుడే, దీపమున్నప్పుడే మన సమయాన్ని సరిగ్గా దేవుని సన్నిధిలో సద్వినియోగం చేసుకోగలిగితే రాబోయే దినాలు మంచి దినాలుగా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అందరం చెప్దాం ఆమేన్. ఎప్పుడు టైం వేస్ట్ కార్యక్రమాలు చేయొద్దు. ఆమేన్ చెప్పండి. ఫోన్ తీసుకున్నారు, మరలా చెప్తున్నాను, తల్లి ఫోన్ తీసుకున్నాం, ఫేస్బుక్ ఓపెన్ చేసాం, ఏంటి దాంతో పని?
జగన్మోహన్ రెడ్డి ఏంటి ఆయనతో మనకు పని? నారా ఏంటి ఆయనతో మనకు పని? ఫలానా చోట ఏంటి దానితో మనకు పని? ఫలానా సినిమా యాక్టర్ వాళ్ళ మనకు దానితో పని ఏంటి? సమయాన్ని సద్వినియోగం చేసుకో. టైం దొరికిందా, సమయమందు అసమయమందు దేవునితో గడపటానికి ప్రయత్నం చేయి. ఓ భక్తిపరుడుగా మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఎలా దేవుని బిడ్డలు మనకుండాలో, మనది కాని స్థలంలో కూర్చున్నప్పుడు, మన వినకూడని మాటలు వింటున్నప్పుడు, సమయం వృధా చేసుకునేటప్పుడు నిన్ను నువ్వు ఎలా పురికొల్పుకోవాలో ఓ మాట బైబిల్లో గుర్తుకు తెస్తా. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. అందరూ మీ బైబిల్ తెరవండి. 21వ వచనం. తమ్ముడు, వచనం నాతో కలిసి. అతడు అలాగున చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేశాను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయను. దూతకు దేవుడు ఒక పని అప్పగించాడు. విన్నారా ఈ మాట? నువ్వు గిద్యోని దగ్గరికి వెళ్ళి నేను గిద్యోని ఏర్పరచుకున్నానని చెప్పు. ఏదన్నా సూచన అడిగాడా, సూచించేసి అని పని అప్పగించాడు. దూత రానే వచ్చాడు. పరాక్రమం కలిగిన బలాఢ్యుడా గిద్యోనా, నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక ఒకటి ఉంది, రా. దేవుడే మాకు తోడై ఉంటే మా పరిస్థితి ఎందుకు ఎట్లా అయిద్దయ్యా? సరే, నన్ను ఏర్పరచుకున్నాడు అంటున్నావు కదా, నాకు ఒక సూచన చూపించు. ఏ సూచన కావాలి? ఈ రాయి ఉంది కదా, బలి పశువు యొక్క మాంసాన్ని రాతి మీద పెడతా, దాని మీద నీళ్లు పోస్తా, రాతిలో నుండి అగ్ని బయలుదేరిందా, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అని నేను ఒప్పుకుంటా అన్నాడు. ఈ కార్యక్రమం జరిగింది. బలి పశువు యొక్క మాంసాన్ని రాతి మీద పెట్టాడు. దూత ఆ కర్ర తీసుకొని ఆ కర్రతో రాతినట్ల ముట్టింది. ముట్టక మునిపే ఆ రాతిలో నుంచి అగ్ని బయలుదేరింది. అగ్ని బయలుదేరక మునిపే దూత ఏమైపోయాడు? అక్కడ ఉండొచ్చుగా, అక్క నా వైపు చూడండి, ఆడుండొచ్చుగా, అమ్మ ఆడుండొచ్చుగా. ఉన్నట్టయితే శాల్వ కప్పి పోల్దండేసి, నువ్వు శనపాటి యేసుప్రభు నాయన ఎంత అద్భుతం చేశావో, ఎంత సన్మానం దొరికేది కదా. సన్మానం దొరికినా దొరక్కపోయినా ఆల్రెడీ మాంసం మొక్కలు వధించాడు కదా. తర్వాత ఏముండే చెప్పు? హాయిగా తిని ఒక ముద్ద తిని గురకబెట్టి నిద్రపోవచ్చుగా, రెస్ట్ తీసుకోవచ్చుగా. దేవుడు అప్పగించిన పని అయిపోయింది. క్షణం కూడా అక్కడ ఉండటానికి ఇష్టపడలేదు, అదృశ్యమైపోయాడు. బిడ్డలారా, మీ తండ్రులుగా చెప్తున్నాను, మీ సేవకు వచ్చి 22 సంవత్సరాలు. ఆ రోజు నుంచి వచ్చిన బిడ్డలు ఉన్నారు. 22 సంవత్సరాల సేవలో ఒక ఇంటికి వెళ్ళి అసుకేసినట్టు కానీ, ఒక గంట సేపు వ్యర్థంగా కూర్చున్నట్టు కానీ, ఆ ఇంటికి వచ్చావంటే ఆ ఇంట్లో అవసరమైన మాటే మాట్లాడేవాళ్ళం. ఏమనేదరన్నా, మీ ఆరోగ్యం ఎట్లుంది, మెరిసెక్ ఎట్లుంది, జాయ్ బాగున్నాడా, ఎలిషాన బాగున్నాడా, మాధవి సిస్టర్ బాగుందా, ఫ్రాంక్లిన్ బాగున్నాడా, అమ్మా నాన్న బాగున్నారా? దట్స్ ఇట్. ఇంతకు మించి ఇంకొక మాట మాట్లాడినట్లుగా 22 సంవత్సరాల్లో ఒక విశ్వాస ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో భోజనం చేసిన తర్వాత, అన్నా భోజనం చేశాను కలిసిపోయాం, భోజనం చేసిన తర్వాత ఏమొస్తుంది చెప్పండి? నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందన్నా కాస్త లోపల బెడ్రూమ్లో కాసేపు పండుకుంటామని 22 సంవత్సరాల సేవా జీవితంలో ఒక విశ్వాసి ఇంటిలో పండుకున్న జ్ఞాపకం లేదు. అక్క మేరేక్క ఏం కూర వండేరక్క అని కిచెన్లోకి వెళ్ళి మూత తీసిన జ్ఞాపకం ఒకటి లేదు. అమ్మ మీ పేరు సుశీలే కదా తల్లి, నిజామాబాద్, మీ ఇంటికి రావాలని 10 సార్లు అనుకున్నాం, కానీ కుదరలా. వస్తాం తల్లి తప్పకుండా. ఒక ఇంటికి వెళ్ళి, అమ్మ సుజాత ఎప్పుడైనా మీ కిచెన్ ఎక్కడ ఉందో చూసావా?
కిచెన్లో వండింది తిన్నామేమో కానీ మీ కిచెన్ మాకు తెలియదు. కిచెన్లోకి వెళ్ళి అక్క ఏం కూర, వంకాయ టమాటా, అయితే అందులో ఎండు చేపలు వేగిపోయారా, అక్క గోంగూరలో ఎండు మొక్కలు వేగిపోయారా. ఎంతవరకు అంతవరకే. ఒకళ్ళతో కూర్చొని అసుకేసిన జ్ఞాపకం. మీరు కావాలంటే అడగండి అక్కని. 2-3 నిమిషాలు అక్కేదన్నా చెప్తే ఎంట, 4వ నిమిషం నుంచి వినపడదు, నాకు వినపడదు. నా పని చేసుకుంటానే ఉంటా. అయితే విచిత్రం తెలుసా, సేవకులుగా నాకైతే ఒకేసారి 2 పనులు చేయగలుగుతా. ఒకేసారి 2 పనులు. వాళ్ళు చెప్పేది వింటానే ఉంటా, నా పని నేను చేసుకుంటానే ఉంటా. జీవితంలో సమయాన్ని పెట్టుబడిగా పెట్టు, భక్తిలో శిఖరాలు ఎక్కటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఈవెన్ సింగిల్ మూమెంట్ కూడా వేస్ట్ చేసుకోవద్దు. నంబర్ 1 టైం మేనేజ్మెంట్. నంబర్ 2 వర్క్ మేనేజ్మెంట్. ఇది ఖరీదైన మాట, గుండెల్లో రాసుకోండి. ప్రతి సేవకుడు, ప్రతి బిడ్డ క్రీస్తు యేసు కొరకు దేని నిమిత్తం పట్టబడ్డామో పిలుపును, ఏర్పాటును ఎప్పుడు దేవుని బిడ్డలు మర్చిపోవద్దు. నేను ఎందుకు పట్టబడ్డాను? లక్షల కొలది ప్రజలకు దేవుని వాక్యాన్ని ప్రకటించి ప్రజలను పరలోక రాజ్యం కొరకు ఆయత్తపరచడానికి పిలువబడ్డా. విశ్వాసుల కొరకు ప్రార్థన చేయటానికి పిలువబడ్డా. నా పిలిపిది, దైవ సేవకురాలు పిలిపిది, సేవకురాల పిలిపిది. రాజన్న కానీ, జార్జన్న కానీ, అజయ్ అన్న కానీ, ఇంకొకళ్ళు కానీ, ఒక సేవకుడు దేని కొరకు క్రీస్తు యేసు చేత పట్టబడ్డాడో, దేని కొరకు పిలువబడ్డాడో, పిలుపు, ఏర్పాటు జీవితంలో ఎప్పుడు మర్చిపోవద్దు. ఆ పిలుపు చేత సేవకుడు ప్రతి క్షణం రేపబడుతూ ఉండాలి. విన్నారు ఈ మాట? వర్క్ మేనేజ్మెంట్. వినండి. చేయాల్సిన పని చేయకుండా చేయకూడని పని చేస్తే, ఉండాల్సిన స్థలంలో ఉండకుండా ఉండకూడని స్థలంలో ఉంటే, చేయాల్సిన పని చేయకుండా చేయకూడని పని చేస్తే, మరోసారి చెప్తున్నాను, చేయాల్సిన పని చేయకుండా మౌనంగా ఉంటే, ఇంకొకసారి చేయాల్సిన పని చేయకుండా మౌనంగా ఉంటే, ఆ తర్వాత కాలంలో అతని బ్రతుకులో చేయకూడని కార్యక్రమాలు చేయటానికి దిగిపోతాడు. ఉండాల్సిన స్థలంలో ఉండాలి. విన్నారు ఈ మాట? ఎక్కడుండాలి? ఉండాల్సిన స్థలంలో ఉండాలి. సాయంత్రం 7 అయింది, ఎక్కడుండాలి? నీ కుటుంబ ప్రార్థన దగ్గర ఉండాలి. ఉదయం 4:30 అయింది, ఎక్కడుండాలి? అరుణోదయపు ప్రార్థనలో ఉండాలి. ఉండాల్సిన చోట ఉండకపోతే సేవకుడు కానీ, క్రైస్తవుడు కానీ, దేవుని బిడ్డలు కానీ ఉండకూడని స్థలాల్లో ఉండాల్సిన ప్రమాదం ఉంటుంది. ఖరీదైన మాట, గుండెల్లో రాసుకోండి. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం. ఈ మాట మీరు ఎరిగిన వాళ్ళందరికీ షేర్ చేయండి. బహు విలువైన మాట. లైవ్ చూస్తున్న బిడ్డలారా, ఈ మాట గుండెల్లో రాసుకోండి. ప్రతి బిడ్డ గుండెల్లో రాసుకోండి. నాతో కలిసి చెప్పండి. నీవు సత్క్రియ చేసిన యెడల తలెత్తుకొనవా, సత్క్రియ చేయని యెడల వాకిట పాపము పొంచియుండును, నీ యెడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. నా వైపు చూడండి. చిన్న ఆ మాట ఇట్లా ప్రక్కన పెట్టండి. జూమ్లో ఉన్న బిడ్డలరా, బహు విలువైన మాట. చిన్నగా పెట్టి చిన్న నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి. సత్క్రియ చేసిన యెడల వాకిట పవిత్రత పొంచియుండును, దానికి మన యెడల వాంఛ కలుగుతుంది, మనము దానిని ఏలటం ప్రారంభిస్తాం. తద్వారా తలెత్తుకొని తిరిగే దినాలు దేవుడు మనకిస్తాడు.
చదవబడిన ఈ మాటను ఆపోజిట్లో చెప్పాను. అయితే వ్రాయబడినటువంటి మాట లిటరల్గా చెప్తాను. నాతో కలిసి చెప్పండి. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచుంటుంది. బైబిల్ చదువుకోవటం సత్క్రియ, ఫేస్బుక్లో అనవసరంగా చాటింగ్ చేయటం సత్క్రియ. చెప్పాలి. బైబిల్ చదువుకోవటం సత్క్రియ అన్న అవునా కదా? నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేయటం సత్క్రియ. స్వార్థ ప్రకటించటం సత్క్రియ. నరకాగ్నికి వెళ్ళిపోతున్న ప్రజల కొరకు ప్రసవేదన పడుతూ దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చటం సత్క్రియ. ఆ సత్క్రియ చేయటానికి నీకు అవకాశం ఉంది. అవకాశం ఉంది కానీ సత్క్రియ చేయటానికి నీకు మనస్సు లేదు. ఆ మనస్సు లేక నువ్వు సెల్ ఫోన్ తీసుకొని చూడండి, వాట్సాప్ స్టేటస్లో చిన్న చిన్న క్లిప్పింగ్స్ ఉంటాయి కదా, సినిమా క్లిప్పింగ్స్, జబర్దస్త్ క్లిప్పింగ్స్ ఉంటాయిగా, ఫన్నీ క్లిప్పింగ్స్ ఉంటాయిగా. ఫన్నీ క్లిప్పింగ్స్ ఉన్నాయి, జస్ట్ ఒకసారి చూద్దాం ఏముంది ఇక్కడ అని అవి నువ్వు చూస్తూ ఉన్నావు. ఇది సత్క్రియ దుష్క్రియ? చెప్పాలి. సత్క్రియ చేయని ఎడల. ఇప్పుడు దుష్క్రియ చేస్తున్నాడు ఈ వ్యక్తి. ఫోన్ తీసుకొని వాట్సాప్ స్టేటస్లో అవి ఇవి వెకిలి మాటలు వింటున్నాడు. వీడు వెకిలోడు కాదు కానీ చూస్తున్నాడు. దుష్క్రియలు చేస్తున్న వ్యక్తి వాకిట ఎవరు పొంచుంటారంట? పాపం అంటే ఎవరు? సైతానుగాడు పొంచుంటాడు. బిడ్డ విను, చేయాల్సిన పని నువ్వు చేయకుండా, దేవుని బిడ్డగా ఉన్న నీవు మోకరించాల్సిన సమయంలో మోకరించకుండా, ప్రార్థించాల్సిన సమయంలో ప్రార్థన చేయకుండా టీవీ పెట్టుకొని ఏవేవో నువ్వు చూసుకుంటా నవ్వుకుంటా ఉన్నావు అనుకో, నీ వాకిట సాతాను కూర్చొని ఉంటాడు. జాగ్రత్త. నేనంటున్న మాట కాదు ఇది. వాకిట పాపము పొంచి ఉంటుంది. పొంచి ఉండటం మాత్రమే కాదు, ఆ తర్వాత మాట ఏమంటాడో తెలుసా? దానికి నీ యొడల అయ్యా, ఈ మాట మీకు అర్థమవుతుందా? దానికి నీ యొడల వాంచగలుగుతుంది. దేనికి? సాతానుకి. సాతానుగాడికి నీ మీద వాంచగలిగిద్దట. ఇక దాన్ని నేను అంతగా వివరించలేను. వీడు నాకు కావాలా, వీడిని నేను పట్టుకోవాలా, వీడిని తాగుబోతుని చేయాలా, వీడిని వ్యభిచారిని చేయాలా, వీడు అక్రమస్తుడయ్యేటట్లుగా చేయాలి, వీడిని డ్రగ్గిస్ట్గా చేయాలి, ఆల్కహాలిస్ట్గా చేయాలి, స్మోకర్గా చేయాలి, తిరుగుబోతుగా చేయాలి, పనికిమాలినోడుగా చేయాలని నీ మీద సైతానుగాడికి వాంచగలిగిద్దట. భయం పుట్టాలి మాటకి. క్రైస్తవ జనమా, క్రైస్తవుడు సత్క్రియ చేయకుండా దుష్క్రియ చేయటానికి తాను కూర్చున్నాడంటే పాపము వాకిట పొంచుంటుంది. పాపం అంటే సాతానుగాడు వాకిట పొంచుంటాడు. వాడికి నీ పట్ల వాంచగలిగిద్దట. వాంచ వీడిని ఎట్లాగైనా నా వాడిగా చేసుకోవాలి, వీడిని ఎట్లాగైనా నా తట్టు తిప్పుకోవాలి, ఈ అమ్మాయిని ఎట్లాగైనా నా దానిగా చేసుకోవాలి, ఎట్లాగైనా పవిత్రతలోంచి పడగొట్టాలి, దేవుళ్ళలోంచి ప్రక్కకు తప్పించాలని నీ మీద వాంచగలిగిద్దట. ఆ తర్వాత ఏమంటాడంటే దానిని నీవు ఏలుదువు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ గారు గ్రామాన్ని ఏళ్తాడు అంటే, ఏలటం అంటే కర్ర పట్టుకొని జనాల దగ్గరకు వచ్చి స్టాండ్ అని అంటావా? కాదు. ప్రజల అవసరాలు ఏంటో అవసరాలు తీర్చడమే ఏలుబడి చేయటం. అవునా కాదా? సార్ ప్రెసిడెంట్ గారు మా స్ట్రీట్ లైట్ ఎలగట్లేదు. ఏం చేస్తాడు ప్రెసిడెంట్ గారు? ఆర్పేస్తాడా? అమ్మా ఏం చేస్తాడు? సార్ మా నల్లా నుంచి నీళ్ళు రావట్లేదు సార్, పైపు లేదు సార్ అంటాడు. ఏపిస్తాడు. ప్రజల అవసరాలు ఏంటో తీరుస్తాడు. అది ఏలుబడి చేయటం. నీకు తెలుసా? సైతానుగాడి ఆశలు తీర్చేవాడిగా సత్క్రియలు చేయని వాడు మిగిలిపోతాడంతే. ఇప్పుడు వాడి ఆశలు తీర్చాం కదా, వాడి ఆశలు తీర్చిన తర్వాత మన బ్రతుకు తలెత్తుకునే బ్రతుకుగా ఉంటుందా, తలదించుకునే బ్రతుకుగా ఉంటుందా? బిడ్డలారా, సత్క్రియ చేయకపోతే నీ ఇంటి వాకిడి దగ్గర సైతానుగాడు నిలవబడి ఉంటాడు. జాగ్రత్త. రే బాబు, కుటుంబ ప్రార్థన చేసుకున్నారా నాయన? ఒక అర్ధగంట కూర్చుందో, ఒక అర్ధగంట కూర్చో అని అమ్మ పిలిచింది. అని రాను, నాకు బిజీ ఉంది. నువ్వు సెల్ ఫోన్తో ఆడుకుంటే నీ హృదయపు వాకిడి దగ్గర దుష్టుడు నిలవబడి ఉంటాడు. నిలవబడి ఉంటే పర్వాలా, వాడికి మన పట్ల ఏం కలిగిద్దట?
అసలు ఆ మాట వింటుంటే భయం పడుతుంది. నీ పట్ల వాడికి కోరిక కూడా కాదు, ఏంటి వాంఛ వాంఛ